మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ శ్రీయాచి అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సబ్జెక్ట్ వెళ్ళే కొద్దీ లోతైనటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో ట్రెండ్ మారుతుంది, కానీ మన సబ్జెక్ట్లో కొత్తదనం ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేసేలా చేస్తుంది. థ్యాంక్ యూ. 25లో కూడా అడుగు పెడుతున్నాము. దాని మీద కూడా వీడియోలు చేసేది మనం. ఇప్పుడు దాకా ఎంత అచీవ్ చేశారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. డెఫినెట్గా. సో క్లాసెస్ గురించి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? మనకి ఇప్పుడు 2024లో అండి, ఈ డిసెంబర్లో 15th హైదరాబాద్లో ఉందండి. అలాగే 22nd డిసెంబర్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ చెప్పుకున్నాం. ఫుల్ హెవీ రష్గా ఉంది. మళ్ళీ తర్వాత వచ్చిన సీట్ కావాలంటే ఉండదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. టైం కూడా ఎక్కువ లేదు, మనకి ఇంకో వారం రోజులే ఉంది. అలాగే 29 డిసెంబర్ వచ్చి అనంతపురం అండి. 26 జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుందండి. అలాగే 2nd ఫిబ్రవరి మనకి తిరుపతిలో ఉంటుంది. 16th ఫిబ్రవరి మనకి బెంగళూరులో ఉంటుందండి. అలాగే మనకి 2nd మార్చ్ వచ్చి విజయవాడలో ఉంటుంది. ఇవి కాకుండా మనకి దుబాయ్ క్లాస్ ఉంటుంది. మనకి ఆ జనవరి 5లో మనకి దుబాయ్లో క్లాస్ ఉంది. దాన్ని కూడా ఒక ఫ్లైట్లో మొత్తం మన మణిమంత్ర కుటుంబ సభ్యులు పోలని ప్లాన్ చేసాం దానికి. అది అరబ్ ఎమిరేట్స్లో. అవును. కాబట్టి అదంతా కూడా ప్లానింగ్ జరుగుతుంది. దాదాపు ఇప్పటికి ఒక 100 మంది అయినారు. ఇంకా టైం ఉంది మనకు, కాబట్టి అంతలోపు అది కూడా ఫుల్ఫిల్ చేద్దామని అక్కడ కూడా వెళ్ళేసి మన క్లాస్ని మళ్ళీ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసాం, ఈసారి కూడా మణిమంత్ర అనేది ప్రపంచానికి తెలియాలి కాబట్టి పాన్ ఇండియా మంచి స్పాట్. పాన్ ఇండియా మన సినిమాలు అలా పాన్ వరల్డ్ సార్, పాన్ వరల్డ్. మన మణిమంత్ర కూడా అలానే వెళ్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. మనకు వచ్చేటువంటి నెగటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అమృతంగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు వాటిని ఒక్కొక్క లేయర్ని ఎలా చిలకాలో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. అద్భుతం అండి అసలు. అది క్షీరసాగర మొదలు దాన్ని మనం అంతర్మతంగా తీసుకొని మన లోపల మనమే చిలుక్కొని నెగిటివ్ అంతా బయటపడేస్తే నేను పాజిటివ్గా మిగిలిపోతాను. జ్యేష్ఠ, లక్ష్మి, కల్పవృక్షం అండ్ కామధేనువు, చింతామణి ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి క్షీరసాగర మదనం, అమృతం. రియల్లీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్, నో డౌట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? 682వ మణిమంత్ర వీడియో. ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు చెప్పామంటే మన సబ్జెక్ట్లోకి వచ్చినాక మనం భిన్నంగా ఆలోచించాలని చెప్పాం. మనం అంటే వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా కానీ జనాలకు వ్యతిరేకంగా కాదు. భిన్నంగా ఆలోచించడం వేరు, వ్యతిరేకంగా ఆలోచించడం వేరు. అంటే భిన్నంగా ఆలోచించాలంటే మీకు ఇంతకుముందు కూడా నేను వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ఒక మంచి వ్యాన్ తయారు చేయమన్నాడు ఓనరు, అది బయటికి రావట్లేదు అని నేను ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే అంతమంది ఇంజనీర్లకు రాని ఆలోచన అక్కడ ఉన్న ఒక వాచ్మెన్కి రావడం వల్ల అది బయటకు వచ్చింది. ఎలా వచ్చిందని చెప్పాను. ఈ వీడియోలో కూడా ఒక భిన్నమైన ఆలోచన మనం లైవ్గా చూసినటువంటి ది స్లమ్ డాగ్ బిలియనర్ సినిమా మనం అందరం దాదాపు చూస్తున్నాం. అక్కడ విచిత్రం ఏంటంటే, నేను ఎన్నిసార్లు అయినా ఏఆర్ రెహమాన్ గారి గురించి చెప్తాను. నేను ఐ లైక్ హిమ్ రియల్లీ. వై? బికాస్ ఆయన కానీ లేకపోతే ఇంకా కొందరు ఉన్నారు, నేను గతంలో కూడా చెప్పాను కొందరు గురించి. వాళ్ళు ఏంటంటే ఈ ఆధునిక యుగంలో ఉన్నటువంటి ఒక ఋషులు వాళ్ళు. నిజంగా చెప్తాను, అంటే తన యొక్క సాధనలో అతడు ఋషిత్వాన్ని పొందినప్పుడే అంత అద్భుతమైనటువంటి సంగీతం బయటకు వస్తుంది. ఎవరైనా సరే తన సబ్జెక్ట్లో అంత అద్భుతంగా అతను రాణించాడు అనడానికి కారణం ఏంటంటే తనలో ఉన్న ఋషిత్వం బయటకు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే అతను దాంట్లో మథనం చెందాలి, దాన్ని నిరంతరం ఆలోచించాలి, దాని నుంచి ఎంతో సబ్జెక్టు బయటకు తీయాలి అన్నప్పుడు తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు స్లమ్ డాగ్ బిలియనర్ మీరు చూడండి, ఒకసారి గమనించండి. అసలు మూవీ కనుక మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి, అది పెద్ద మ్యూజిక్ ఏమి అనిపించదు దానికి. అవును. ఓకే, ఫస్ట్ టైం రోజా మ్యూజిక్ చేశాడు అబ్బాయి. చిన్న పిల్లాడు చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు. చిన్నప్పుడే తండ్రి చనిపడి ఇవన్నీ. ఇప్పటి వరకు కాంట్రవర్సీ లేదు. జస్ట్ రీసెంట్లీ వాళ్ళ డైవర్స్ విషయంలో కూడా ట్విట్టర్లో డైరెక్ట్ పెట్టేశాడు కదా, మేము ఇన్ని సంవత్సరాల తర్వాత డైవర్స్ తీసుకోవాలని అనుకున్నాము, లైఫ్ బోర్ అయిపోయిందని చెప్పింది వాళ్ళ ఆవిడ సింపుల్గా. ఓకే, అందుకంటే కాంట్రవర్సీ చేయొద్దని చెప్పేశారు. మేమే అనుకున్నాం ఇంకా మీరు ఎవరు కూడా కాంట్రవర్సీ చేయొద్దని. అంత తప్ప ఆయన జీవితంలో ఇంకా ఎలాంటి ఎక్కడ కూడా ఆర్భాటాలు కానీ కాంట్రవర్సీలు కానీ ఏమీ లేవు. ఎందుకంటే ఒక మేధావి సమాజం గురించి ఆలోచించాడు, దేని గురించి ఆలోచించాడు, తన పని తాను చేసుకుంటూ పోవడంలో సమాజానికి ఎంతో నేర్పిస్తాడు. నేర్పాలని నేర్పడం, ఇది బాగా గుర్తుంచుకోండి. తన పని తాను చేసుకొని పోవడంలో సమాజానికి ఎంతో నేర్పిస్తాడు. అంటే అతని యొక్క పనితనంలోనే మనం ఎంతో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ విషయానికి వస్తే ఇప్పుడు ఏదైతే స్లమ్ డాగ్ బిలియనర్ ఉందో అది పెద్ద మ్యూజిక్ అనిపించదు మనకు. ఇప్పుడు స్టార్టింగ్లో రోజాకి మ్యూజిక్ చేశాడు ఆయన. రోజా మ్యూజిక్ చేసేప్పుడు మీరు ఒక్కసారి గమనించండి, సాంగ్ ఉంటుంది మనకి రోజా చిన్ని చిన్ని ఆశ, అది సాంగ్ ఎంత బాగుంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సాంగ్ని వినండి ఒకసారి. అంటే ఎక్కడి నుంచో లోతుల్లోంచి ఆ శబ్దం వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది మనకి.
అంటే అప్పటిదాకా ఉన్న ట్రెండ్ వేరు. ఇప్పుడు ఇళయరాజా వీళ్ళంతా ఉన్నటువంటి ట్రెండ్ ఏదైతుందో ఆ ట్రెండ్ వేరు. ఇక్కడికి వచ్చేసరికంటే ఇదేదో కొత్తగా వింటున్నాం ఎక్కడి నుంచో. అది ఎలా బయట ఎక్కడో లోతుల నుంచి వచ్చినట్టు అనిపించదు, మన హృదయంలోంచి మన లోపల నుంచి నాభిలోంచి పీకినట్టు అనిపిస్తుంది. అది ఆ మ్యూజిక్ కానీ ఆ సౌండ్ కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ ఏదైతే చిన్ని చిన్ని ఆశ ఆ సాంగ్ అది ఎలా తన మ్యూజిక్ కంపోజ్ చేశాడు అనేది కొన్ని రోజుల వరకు ఎవరికి అంతపట్టలేదు. అది పక్కన పెడితే చివరికి వస్తే స్లమ్డాగ్ బిర్యానీకి వచ్చేసంటే మనకు అనిపిస్తే ఇది అసలు మ్యూజిక్ అయినా దీనికి ఆస్కార్ అవార్డు ఎందుకు ఇచ్చాడు అనిపిస్తుంది. అది ఎలా ఉంటుందంటే సినిమా మూవీ మొత్తం చూడండి మీరు, మినీ థియేటర్లో కానీ లేకపోతే థియేటర్లో కానీ లేకపోతే మీ స్క్రీన్ మీద ఏది ఉంటుంది చూడండి, పెద్ద మ్యూజిక్ ఏం కాదు, అది క్లారిటీ కూడా లేదు దాంట్లో. కానీ అదొక రకమైనటువంటి ఒక డబ్బా సౌండ్ లాగా వినిపిస్తుంది మనకి. అంటే ఇప్పటి వరకు విన్నటువంటి మన మ్యూజిక్ సిస్టమ్ వేరు, ఈ మ్యూజిక్లో ఒక కొత్తదానాన్ని అంటే భిన్నంగా తీసుకొచ్చాడు అబ్బాయి. ఇప్పుడు ఆ రోజా మ్యూజిక్ కావచ్చు, దానికే భిన్నంగా ఇది ఉంది కాబట్టి దీనికి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఓకేనా, ఎందుకు వచ్చింది కారణం అనేది పక్కన పెట్టేస్తే డిఫరెంట్ అంటే అందరికంటే భిన్నంగా చేశాడు కాబట్టి దానికి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు పుష్ప 2 మూవీ లేకపోతే పుష్ప మూవీ కూడా చాలామంది దాని మీద డిస్కషన్స్, అదేంటి ఆ గంధం చెక్కల స్మగ్లర్కి అవార్డు ఇస్తారా నేషనల్ అవార్డు కదా. అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ కథనం వేరు, కథ వేరు, కథనం వేరు. అవార్డ్స్ ఇచ్చే జ్యూరీస్ వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న కళాత్మక దృష్టినే చూస్తారు తప్ప నేపథ్యం చూడరు. ఇది చాలామందికి తెలియదు. అప్పుడు కళాకారులు అన్నప్పుడు ఏం చూస్తారంటే కథ, కథనం, దాంట్లో అసలు ఏం చూపించాడు, ఆ టాలెంట్ ఏంటి, అది ఒక కథనంలో ఎక్కడెక్కడ ఆ మార్క్ ఏంటి, అవన్నీ గమనించి దాన్ని ఇప్పుడు కేవలం మనం ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసుకున్నంత మాత్రాన కాదు. ఎందుకంటే మనకంటే గొప్ప గొప్ప మేధావులు కూర్చుని దాన్ని డిస్కస్ చేస్తారు. అది సెంట్రల్ లెవెల్లో దాన్ని డిసైడ్ చేయడం అంటే మాటలు కాదు. అంటే ఇదంతా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనందరికీ ఏం ఆలోచన ఉంది, కామన్ థింక్, మనం ఒక కామన్ మ్యాన్గా ఏం ఆలోచిస్తాం, దీనికి అవార్డు ఎందుకు ఇచ్చారు నేషనల్ అవార్డు అంటే ఒక స్మగ్లింగ్ కథ కదా అని మనం అనుకుంటాం. మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేధావులు కదా, వాళ్ళకి ఈ ఆలోచన రాదా? వాళ్ళు చూసేది అక్కడ అది చూడరు. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే మనకి ఒక భిన్నంగా ఆలోచించాడు డైరెక్టరు, ఆ యొక్క సీన్ ఎలా పండించాడు అనేది మాత్రమే చూస్తారు. ఎందుకంటే దానికి అదే ముఖ్యం, ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి అదే ముఖ్యం, మ్యూజిక్కి ఇదే ముఖ్యం. ఎంత పిచ్చిలో చేస్తాడు, ఎలా చేశాడు, డిఫరెంట్గా చేశాడా లేదా, కొత్తదనాన్ని చూపించాడా లేదా, అప్పుడు ఒక్కోదానికి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ మనకంటే భిన్నంగా ఆలోచించారు, మన ఆలోచన ఇలా ఉంది, వాళ్ళందరూ ఆలోచన భిన్నంగా ఉంది. అలా ఎర్రమైన అలా భిన్నంగా ఆలోచించి ఈరోజు ఆస్కార్ అవార్డు పొందడం కానీ లేకపోతే ఇంత పెద్ద స్థాయికి వెళ్ళడం. ఇప్పుడు మన మామూలు ఆలోచనల కంటే అక్కడ కూర్చున్నటువంటి మేధావుల ఆలోచనలు భిన్నంగా ఉండడం. ఇదే మనం స్లమ్డాగ్ మిలియన్లో నేను సీన్ చెప్తాను మీకు, అది చాలా చక్కగా ఉంటుంది, ఎంత భిన్నంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు స్లమ్డాగ్ మిలియనీర్లో ఆ పిల్లాడు ఉంటాడు, చెత్తేరుకునే కుర్రాడు. ఓకేనా, కౌన్ బనేగా క్రోర్పతి ప్రోగ్రామ్కి వచ్చాడు అబ్బాయి. ఓకేనా, వచ్చిన తర్వాత మొత్తానికి ఆ చివరి పాయింట్ దాకా వస్తాడు. చివరి పాయింట్ దాకా వచ్చిన తర్వాత లాస్ట్ ₹1,00,00,000 ప్రశ్న ఉంటుంది, దానికి టైమింగ్ అనేది ఉండదు. ఓకేనా, టేక్ యువర్ ఓన్ టైం, ఎప్పుడైనా చెప్పచ్చు, కొంచెం టైం తీసుకొని ఎప్పుడైనా చెప్పచ్చు, దానికి ఇంకా ఏముండవు, ఇక ఆప్షన్స్ కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ పిల్లాడు తీవ్రంగా ఆలోచిస్తాడు. ముందర కూర్చున్న జడ్జి అనిల్ కపూర్, అతను కూడా తీవ్రంగా ఆలోచిస్తాడు. మనందరినీ కూడా ఒక ఎమోషన్లో తీసుకెళ్తాడు డైరెక్టర్. ఓకేనా, ఎంత భిన్నంగా ఉంది సీన్ చూడండి, అందరిని ఎమోషన్లో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అయిపోయింది, ఇక ఏ బి సి డి కొంచెం లాక్కియా జాయ్ అని ఆ పిల్లాడు ఆలోచిస్తాడు, చెప్పబోతాడు. ఏ ఇట్స్ షూర్ అంటాడు, కాదు. బి షూర్, కాదు. ఆ తర్వాత టేక్ విల్ సమ్ టైం, ఆ పిల్లాడు అక్కడ నుంచి లేస్తాడు. అంతలోపు ఏమవుతుందంటే ఈ ఎవరైతే హాట్ సీట్ మీద కూర్చున్నటువంటి ఎవరైతే ఇప్పుడు అనిల్ కపూర్ ఉన్నాడు, ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. ఈ పిల్లాడు ఎందుకో అక్కడ లేచి అక్కడ నిల్చుంటే ఆ పిల్లాడికి హెల్ప్ చేద్దామనే ఆలోచనతో మనందరికి కూడా ఏమనిపిస్తుందంటే స్లమ్డాగ్ కదా, ఆ పిల్లాడు చాలా పేదవాడు కదా, ఖచ్చితంగా గెలవాలి ఈ ఒక్కదాంతో, అయితే ₹1,00,00,000 వస్తాయని మనందరి ఆలోచన కూడా. అంటే ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సామూహిక ఆలోచన ఫలితాలు అనేది మనం ఇంత సబ్జెక్ట్లో చెప్పుకున్నాం. అంటే ఆ టెన్షన్ ఎంత టెన్షన్ తీసుకొచ్చాడంటే ఆ థియేటర్లో ఒక సమూహం యొక్క ఆలోచనల్ని అక్కడ ఏకీకృతం చేయడం జరిగింది. అర్థమైందా? అర్థమైంది. ఇంకా వేరే లేదు, ఓన్లీ కాన్సన్ట్రేషన్ అంది BRAD, అంతే అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మనం మర్చిపోయి దాన్ని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాం. అప్పుడు ఏమైంది, ఈ పిల్లగాడికి కొద్దిగా హెల్ప్ చేద్దామని
అనిల్ కపూర్ ఏం చేస్తాడంటే ఆ టాయిలెట్ వచ్చి ఆ డోర్ మీద ఆ పిల్లాడు ఇట్లా చూసినప్పుడు పిల్లాడు ఇలా చూస్తాడు. చూసినప్పుడు జస్ట్ ఆ డోర్ మీద ఏనా బియాసి ఏదైతే కరెక్టో దాన్ని ఇలా రాస్తాడు దాన్ని. ఇప్పుడు మనం అందరం అనుకుంటాం వావ్ ఎంత హెల్ప్ చేశాడు రా నిజంగా. ఓకే, ఇప్పుడు ఇక అది చెప్పేస్తే పిల్లాడు ₹1,00,00,000 వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఆర్ట్ సైడ్ మీద కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే ఓకే అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పు అని అంటాడు. చెప్పిన తర్వాత పిల్లాడు ఏదో చెప్పకపోతే ఇది లాక్ చేయని అంటాడు. ఎందుకంటే ఆయన చెప్పింది ఉంది కదా నెంబర్. ఆ పిల్లాడు ఆశ్చర్యంగా మొహం పెట్టేస్తాడు. పెట్టేసి మళ్ళీ ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆర్ట్ షీట్ మీద ఉన్న అనిల్ కపూర్కి టెన్షన్ పెట్టాడు కుర్రాడు. వీడేంటి ఇంత ఈజీగా నేను చెప్తుంటే కూడా ఇంకా చెప్పట్లేదు. ఇంత ఈజీ నేను ఇది ఇచ్చాను హింట్ అయినా కానీ చెప్పట్లేదు. ఇక్కడ ఏమైపోయింది ఆ టెన్షన్లో ఆలోచించి ఇప్పుడు ఇది లాక్ చేయను అది లాక్ చేయని తర్వాత పిల్లాడు అంటాడు అది కాదు ఇది కాదు, వీడి మైండ్లో ఏది ఉందో అది చెప్తాడు. ఇప్పుడు ఆ ముఖ కవలికల్ని కప్పుకోలేక బయట పెట్టలేక అనిల్ కపూర్ని భలే చూపించాడు డైరెక్టర్. అంటే మన ఎవ్వరికీ కూడా ఆలోచన విధానంలో రానటువంటి ఆలోచన ఆ పిల్లాడి ద్వారా డైరెక్టర్ చెప్పించాడు. ఆ పిల్లాడు అక్కడ చెప్పిన నెంబర్ కాకుండా ఇంకోటి ఏదో చెప్తాడు, అది కరెక్ట్ అని చెప్తాడు. అంతా చెప్పిన ఇక్కడ ఏమంటాడు ఆర్ట్ షీట్లో కూర్చున్న అనిల్ కపూర్ అది కాదు ఇది కావచ్చు కదా, ఇప్పుడు అతను చెప్పిన నెంబర్ ఇది కావచ్చు కదా, అదేందుకు అనుకుంటున్నావు ఇదే కరెక్ట్ అయితే ఎట్లా మళ్ళీ కంఫ్యూజ్ చేస్తాడు. ఎటు ఏమి కంఫ్యూజ్ చేసినా సరే తన మైండ్లో ఉన్నది మాత్రమే పిల్లాడు చెప్తాడు, ₹1,00,00,000 గెలిచేస్తాడు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే నేను 100,000 సార్లు మీకు ఎన్నోసార్లు చెప్పాను మన సబ్జెక్ట్లో, ఎవడేం చెప్పినా ప్రపంచం ఏమైనా నీ మిన్నర్ మైండ్ ఏం చెప్తుందో అది మాత్రమే వినాలి. అక్కడ ఆ పిల్లాడు చేసింది అది. ఇదే మన సబ్జెక్ట్లో అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. ఇప్పుడు ఇంతమంది ఆలోచన ఊహ కూడా అక్కడ అతను ఏం చెప్పిండు ఏదైతే డోర్ మీద గీసాడో ఆ నెంబర్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనందరికి కూడా. కరెక్టే కదా, అది ఏదైతే వేసాడో అదే కరెక్ట్ కదా, ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు అని మనకు కూడా ఆలోచన ఉంటుంది. అందరు ఆలోచనల్ని ఒక రాంగ్ రూట్లో తీసుకెళ్ళి ఒక భిన్నమైన ఆలోచన చేసి ఆ పిల్లని గెలిపించడం అనేది హ్యాట్స్ ఆఫ్. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అందరు ఆలోచనలు అయిపోయిన తర్వాత మేధావి ఆలోచిస్తాడని చెప్పాను నేను, అర్థమైందా? కాబట్టి మీరు మేధావి అనుకుంటే ఏం చేయాలి, మీరు అందరు ఆలోచనలు అయిపోయినాక భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే భిన్నంగా ఆలోచిస్తారో గొప్ప గొప్ప మేధావులు అందరూ కూడా భిన్నంగా ఆలోచించి కొత్త కొత్త విషయాల్ని కనుక్కొని ప్రపంచానికి తెలియజేశారు. మీరు కూడా భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టండి. మీ జీవితంలో అత్యున్నతమైనటువంటి లక్ష్యాలను మీరు పొందుతారు. అనుకున్నంత డబ్బు సంపద ఐశ్వర్యాన్ని కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది. వీలైనంత భిన్నంగా ఆలోచించండి. మీ యొక్క లైఫ్ స్టైల్ని ఒక రకంగా మార్చుకోండి. అందరికీ భిన్నంగా ఉండేట్టు చూడండి. ఎస్, రియల్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సిఆర్ చిరంతకృష్ణ స్వామి గారు.